హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టా పోలీస్. ఈరోజు మనకి గ్రాండ్ టెస్ట్ నెంబర్ N33 చూస్తున్నామండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. దీనిలో ఏమనంటే అజయ్ బారో 900 రూపీస్ at 4% per annum and 1100 రూపీస్ at 5% per annum for the same duration. He had to pay 364 rupees in all as the interest అన్నాడు. వాట్ ఇస్ ద టైం పీరియడ్ అడుగుతున్నాడు. అదే సంవత్సరానికి 4% రేటుతో 900 రూపాయలు మరియు సంవత్సరం 5% రేటుతో 1100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అతను వడ్డీగా మొత్తం 364 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అయినా అతని కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాడు. కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎంత, ఇక్కడ 900 రూపీస్ ఎంత పర్సెంట్ ప్రకారం అమ్మా 4% ప్రకారం. అంటే 900లో 4% మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఇది 900 రూపీస్ కనుక తీసుకుంటే దానిలో 4% కౌంట్ చేయాలని అర్థం. 900లో 4% అంటే ఎంత, మనకి 36 రూపీసే కదా. తర్వాత 1100 రూపీస్లో మనకి ఎంత పర్సెంట్ అన్నాడు, మనం చూడు. 1100 రూపీస్లో కనుక తీసుకుంటే ఎంత పర్సెంట్, 5% అన్నాడు. 1100లో 5% ఎంత, 55 రూపీసే కదా. అంటే ఫస్ట్ ఉన్నది 36 రూపీస్, తర్వాత ఉన్నది 55 రూపీస్. అంటే 36 రూపాయలు ప్లస్ 55 రూపాయలు అంటే ఎంత, 91 రూపీ. అంటే 91 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఒక సంవత్సరం కనుక పడితే 364 రూపాయలను వడ్డీగా పొందాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందని క్వశ్చన్ చేస్తున్నాడమ్మా. అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది మనకి, 4 సంవత్సరాలు. అంటే 4 సంవత్సరాలు ఆన్సర్. అంటే 900 రూపాయలు 4% అంటే 36 రూపాయలు, 1100లో 5% అంటే 55 రూపాయలు. 36 ప్లస్ 55 అంటే 91 రూపాయలు. అంటే 91 రూపాయలు నేను వడ్డీగా పొందాలంటే కంపల్సరీగా 1 ఇయర్ వెయిట్ చేయాలండి. అలాంటి 364 నాకు ఇంట్రెస్ట్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 4 ఇయర్స్ పడుతుంది. కాబట్టి 61కి ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, అదే. ఆ తర్వాత 62 చూడమ్మా, 62వ లెక్క చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 10,500 రూపీస్ ఎట్ X% per annum at simple interest and the sum of 13,500 రూపీస్ express 2% per annum at simple interest అన్నాడు. If the total interest earned on both of them investment for 3 years is 7650 rupees, then the rate of interest on the first investment is కావాలి. ఒక వ్యక్తి సాధారణ వడ్డీకి సంవత్సరానికి X% రేటుతో 10,500 రూపాయల మొత్తానికి మరి సాధారణ వడ్డీకి ఎక్స్ప్రెస్ 2% చొప్పున 13,500 రూపాయల మొత్తానికి పెట్టుబడి పెట్టాడు. 3 సంవత్సరాలు పెట్టుబడి రెండింటిపైన సంపాదించిన మొత్తం వడ్డీ 7,650 రూపాయలు అయితే మొదటి పెట్టుబడిపై వడ్డీ రేటు ఎంత కావాలి అంటే వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం మనం ప్రొసీడ్ చేద్దామా. చూడక ఇది 10,500 రూపాయలు అన్నాడు. 10,500 రూపాయల పైన X% ప్రకారం ఎన్ని ఇయర్స్ అన్నాడమ్మా, 3 ఇయర్స్ అన్నాడు. కాబట్టి PTR/100 బార్ వడ్డీ ఫార్ములా PTR/100 కాబట్టి డివైడ్ బై 100 రాస్తాను. ప్రిన్సిపల్ 10,500 రూపీస్, ఎంత పర్సెంట్ తెలియదు కాబట్టి X%, ఎన్ని ఇయర్స్ తెలుసు కాబట్టి 3 ఇయర్స్ డివైడ్ బై 100. ఇది ప్లస్ నెక్స్ట్ 13,500 రూపాయలు అన్నాడమ్మా. 13,500 రూపాయలని ఎంత పర్సెంట్ ప్రకారం అంటే X+2% ప్రకారం అన్నాడు. ఇది కూడా ఎన్ని ఇయర్స్, మనకి 3 ఇయర్సే. ఇది డివైడ్ బై 100. ఇలా కనుక చేస్తే మొత్తం 3 సంవత్సరాలు కలిపి వచ్చిన వడ్డీ 7,650 రూపాయలు, 7650 రూపీస్ అనమాట. అంటే 10,500 ఇంటూ X ఇంటూ 3 డివైడ్ బై 100 ప్లస్ 13,500 X+2 ఇంటూ 3 డివైడ్ బై 100 ఈక్వల్స్ టు 7650, 7,650 రూపాయలు, 7,650 రూపాయలు. ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా. చూడగా ఇది 0000 క్యాన్సల్, 0000 క్యాన్సల్ అయితే 3 ఇంటూ 105 చేస్తే 315X అండి. ఇది 315X ప్లస్ 3 ఇంటూ 135 అంటే 405X అండి. 135 ఇంటూ 3 అంటే 405X అనమాట. ఇది అది 405X ప్లస్ 135 ఇంటూ 2 అంటే మనకి ఎంత, 270 ఇంటూ 3 చేయండి ఎంత, ఇది 810 రూపీస్ ఈక్వల్స్ టు ఎంత, 7650 రూపీస్. ఇది చూడు ఇక్కడ ఇది 315X, ఇది 405X అంటే ఇది 720X అన్న. ఈ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే ఇది 720X ఈక్వల్స్ టు వాల్యూ చూడము ఇక్కడ ఇది 7650 ప్లస్ 810 ఎదురుకు వస్తే -810 కదా, ఇది -810 అవుతుంది. అంటే 7650లో నుంచి 810 రూపీస్ మైనస్ చేయాలన్నమాట. 7650 నుంచి 810 మైనస్ చేస్తామనుకో 50 - 10 అంటే ఎంత, 40 అమ్మా. 76లో నుంచి 8 మైనస్ చేస్తామనుకో 76లో నుంచి 8 మైనస్ చేస్తే 6 8 6840.
ఇది 6840 అనుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి. అంటే ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఇది 6840 డివైడ్ బై 720 క్యాలిక్యులేషన్ చేయాలన్నట్టు. ఓకే, ఇది 0 క్యాన్సిల్ అండి. 7 2 పెట్టి కట్ చేస్తే మనకి చూడండి మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది ఎన్ టైమ్స్ పోతుందంటే 36 పెట్టి కట్ చేస్తామనుకోండి మనకి 36 2 36 19 టైమ్స్ పోతే 19/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9.5 9.5 పోస్తే మన ఆన్సర్ అనమాట. అంటే ఏ ఫార్ములా ప్రకారం చేస్తున్నామంటే సాధారణ వడ్డీ ఫార్ములా. సాధారణ వడ్డీకి ఫార్ములా PTR/100 కాబట్టి 10,500 రూపాయల పైన X% ప్రకారం 3 ఇయర్స్కి వచ్చే వడ్డీ, 13,500 రూపాయల పైన 13,500 రూపాయల పైన X+2% ప్రకారం 3 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఎంతకు సమానం 7650 అయితే 720X ఈక్వల్స్ 6840 అయితే X ఈక్వల్స్ 6840 డివైడ్ బై 720 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 9.5 మన ఆన్సర్ అండి. ఓకేనా, ఇలా చేయొచ్చు. లేదు అంటే కొద్దిగా డైరెక్ట్ చేసే ప్రయత్నం మనం చేద్దాము. చూడు దీనిలో ఈ పార్ట్ వరకు నేను ఒకసారి రఫ్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అంటే చూడక మనకి ఇప్పుడు ఇక్కడ కొంత ఇంట్రెస్ట్ అనేది ఎక్సీడ్ అయిందండి. అంటే 7,650 రూపాయల నుంచి కొంత ఇంట్రెస్ట్ అనేది మనం మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలంటే మొట్టమొదటిగా ఉన్న పోర్షన్ X% అంటే తర్వాత ఉన్న పోర్షన్ X+2% కదా. అంటే సంవత్సరానికి 2% పెరగాలి, అంటే 3 సంవత్సరాలకు 6% పెరగాలి. 3 సంవత్సరాలు 6% అంటే ఎవరిలో 6% పెరగాలి 13,500లో 6% పెరగాలి. అంటే 13,500లో నువ్వేం కనుక్కోవాలా 13,500లో 6% కనుక్కోవాలా, 6% కనుక్కోవాలా. 13,500లో 6% కనుక్కున్నాం అనుకోమా ఎంత వస్తుంది ఇక్కడ 810 రూపీసే కదా. ఆ 810 రూపీస్ని మనం మైనస్ చేయాలంట. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఇది 6840 అండి. సో ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 6840 డివైడ్ బై మనకి ఎప్పుడు కూడా షార్ట్ కట్ ఫార్ములా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే సచ్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అండి. ఇది మన ఫార్ములా. 6840 డివైడ్ బై సచ్ ఉంది ఇక్కడ 10,500 ప్లస్ 13,500 అండి. అంటే ఇక్కడ 23,000 24,000 ఇంటూ 3 అండి. మనకి మొత్తం ఎంత 72,000 పెట్టుబడి అనమాట. 72,000 రూపాయలు పెట్టుబడి. 72,000 ఇంటూ 100 చేయాలన్నమాట. చేస్తే మనం ఇలా చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు. అంటే 6840 డివైడ్ బై 72,000 ఇంటూ 100 చేయనమా అప్పుడు కూడా మనకి ఎంత వస్తుంది అంటే ఇది 9.5% ఎక్స్ట్రా వస్తుంది. సో కాబట్టి 9.5% చేయొచ్చు. ఇలా PTR/100 ప్రకారం చేయొచ్చు. ఇలా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మైనస్ చేసి ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అనేది మనకి చిన్న షార్ట్ కట్ ఫార్ములా, దాని ప్రకారం చేయొచ్చు. 6840 డివైడ్ బై 72,000 ఇంటూ 100 చేయనమా ఆన్సర్ ఏంటంటే 62కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. తర్వాత 63 చూడమ్మా 63 లెక్క చూడండి. ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years and 3 years is 9:29. ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ అన్నాడు. 2 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల తరలో బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 9:29 అయినా చక్రవడ్డీ రేట్ను కనుక్కోండి అన్నాడు. చక్రవడ్డీ రేట్ను కనుక్కోండి అన్నాడు. అంటే 2 సంవత్సరాల డిఫరెన్స్ అన్నాడు అనుకో, మరి 2 years డిఫరెన్స్ అంటే చక్రవడ్డీకి ఫార్ములా చూడక మనకి చక్రవడ్డీకి ఫార్ములా ఏంటి P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n మైనస్ P మైనస్ బారు వడ్డీ ఫార్ములా ఏంటమ్మా PTR డివైడ్ బై 100. మళ్ళీ అదే ఫార్ములా రాస్తాం చూడండి ఇక్కడ. ఇది P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n మైనస్ PTR డివైడ్ బై 100 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనిలో మనం సబ్స్టిట్యూషన్ చేయాము. ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది P అనేది కామన్ తీస్తామనుకో P ఇంటూ 1 + R/100 ఎన్ని ఇయర్స్ మనకి 2 years కాబట్టి స్క్వేర్ మైనస్ 1 P అనేది హోల్గా కామన్ తీసేస్తున్నాను నేను ఇట్లా 1 + R/100 హోల్ స్క్వేర్ మైనస్ 1 P కామన్ తీస్తే టైం పీరియడ్ 2 ఇంటూ R డివైడ్ బై 100 బై ఇక్కడ P కామన్ తీస్తామనుకోమా 1 + R/100 హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ 3R/100. ఇలా చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఇది 9/29 9/29 అంట. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేసి A + B హోల్ స్క్వేర్ ఇది A + B హోల్ క్యూబ్ రాయాలంటే మనకి ఇట్ టేక్స్ టైం అండి. ఓకేనా, ఇది ప్రొసీజర్ స్టెప్ ఎలా రాయాలి నీకు అర్థమైంది కదమ్మా. ఇక్కడ
ఎప్పుడైనా ఇలా డిఫరెన్స్ రేషియో ఇచ్చినప్పుడు మనకు ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది, ఇది మనం ఇలా చేయాలి. సో మనము ఇలా కాకుండా మనం చేయాలంటే మనం మరి ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం అయితే ఇది చక్రవడ్డీ ఫార్ములా, ఇదేమో బారు వడ్డీ ఫార్ములా. చక్రవడ్డీ ఫార్ములా, బారు వడ్డీ ఫార్ములా 2 సంవత్సరాల వడ్డీలో నుంచి మనము 2 సంవత్సరాల చక్రవడ్డీలో నుంచి 2 సంవత్సరాల బారు వడ్డీ మైనస్ చేస్తే దాన్ని యూ గాట్ ఆన్సర్ అని చెప్తున్నాను. రైట్, ఇప్పుడు ఇలా కాకుండా మనం డైరెక్ట్ చేయాలంటే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇదేమో 3 ఇయర్స్ వాల్యూ అన్న, ఇదేమన్నా 2 ఇయర్స్ వాల్యూ. 3 ఇయర్స్కి డిఫరెన్స్ 29 రూపీస్, 2 ఇయర్స్ డిఫరెన్స్ 9 కదా. చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ 9 అనేది 29లో మనకి మ్యాక్సిమం 3 టైమ్స్ పోతుంది కదా. రిమైండర్ డివైడ్ బై అంటే నేనేం చెప్పిన అంటే డిఫరెన్స్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెప్పాము. ఆ ఫార్ములా ప్రకారం నీకు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 9 29లో 9 3 ద 27 కదా. 9 3 ద 27 అయిపోతే రిమైనింగ్ ఉండే వాల్యూ ఎంతమ్మా 2 కదా. సో కాబట్టి 2/9 ఇంటూ 100 చేయాలి. అంటే ఈ వాల్యూ అనేది ఏమొద్దప్పుడు మనకి 200/9 చేయాలా. 9 బెట్ కట్ చేస్తే 9 2 ద 18, 18 అంటే 20, 9 2 ద 18 అంటే 22.22% మన ఆన్సర్ అనమాట. 22.22% ఆన్సర్. 3 సంవత్సరాల భేదము బై 2 సంవత్సరాల మధ్య భేదం చేయండి. 3 సంవత్సరాల భేదం 29 రూపాయలు, 2 సంవత్సరాల మధ్య భేదం 9 రూపాయలు. 9 29లో 3 సార్లు పోతే 9 3 27 అయిపోగా ఇంకా 2 ఉంటుంది. 2/9 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది ఎక్కువ 22.22% మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా కొద్దిగా కష్టంగా వస్తుంది ఇది మొత్తం సాల్వ్ చేయాలంటే. కాబట్టి ఎప్పుడైనా సరే 3 ఇయర్స్ 2 ఇయర్స్ మధ్య గ్యాప్ మనకి ఇస్తే కంపల్సరీగా మనకి గ్యారెంటీగా డిఫరెన్స్ అంటే రిమైండర్ అనమాట. రిమైండర్ డివైడ్ బై 2 ఇయర్స్ వాల్యూ ఇంటూ 100 చేయాలండి. ఇది ఒక చిన్న ట్రిక్కీ ఫార్ములా అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 64 చూడమ్మా, 64 చూడు. ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ హర్ డాటర్ ఈజ్ 7:1. 4 years ago ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 19:1. వాట్ విల్ బి ద మదర్స్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ? తల్లి మరియు ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1. 4 సంవత్సరాల తర్వాత వారి వయసు తల్లి వయసు ఎంత ఉంటుందో కావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంతో కావాలండి. ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అనే కావాలి. అయితే ఇప్పుడు నీకు తల్లి మరి ఆమె కుమార్తె వయసు నిష్పత్తి 7:1 అనగా తల్లి అనేది ప్రజెంట్ 7 పార్ట్సే కదా. అంటే నేనేమనంటే ఈ 42లో నుంచి కనుక నువ్వు కనుక చూడండి, ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత కాబట్టి 42లోంచి 4 కానీ, 38లోంచి 4 కానీ, 36లోంచి 4 కానీ, 40లోంచి 4 కానీ మైనస్ చేస్తే వచ్చే నెంబర్ కంపల్సరీగా ఎవరితో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉండాలా? 7తో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉండాలా. ఎందుకంటే ఇక్కడ మదర్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 7 పార్ట్స్ ఉన్నాయి కదా. అందుకే 7 భాగాలతో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. లేదంటే అలగేషన్ రూల్ ప్రకారం చేయొచ్చు, మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ ప్రకారం చేయొచ్చు. ఫస్ట్ రేషియో చూడమ్మా 7:1 కదా. సెకండ్ రేషియో ఎంత? 19:1. ఓకేనా, రైట్. ఎన్ని ఇయర్స్ తర్వాత క్రితం అన్నాడు? 4 years కాబట్టి 4 ఇక్కడ అప్లై చేయండి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ రేషియోనేమో 7:1, సెకండ్ రేషియో 19:1. ఇది 7, ఇది 19. అంటే 19కి 7కి డిఫరెన్స్ ఎంత అమ్మా? 12 కదా. అది 12 పార్ట్స్కి. మరి చెప్పి ఇక్కడ 4 × 90, 94 ఎంత? 76. 9 4 1 4 కదా. 76లోంచి 4 మైనస్ చేస్తే ఎంత? 72 అండి. 12 భాగాలు 72 సంవత్సరాలు కనుక అయితే 12 పార్ట్స్ 72 years అయి కనుక అయితే వాట్ ఇస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ మదర్ అన్నాడు. అంటే 7 పార్ట్స్కి ఎంతో కనుక్కోవాలి, 7 భాగాలకి ఎంతో కనుక్కోండి. 12 6 72 కాబట్టి 7 6 చేయనమ్మా, వాల్యూ ఎంత? 42 years. అంటే వాట్ ఇస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ మదర్ అంటే 42 years. ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు? 4 years తర్వాత అన్నాడు కాబట్టి 42 + 4 చేయనమ్మా, వాల్యూ ఎంత? 46. 46 సంవత్సరాలు మన ఆన్సర్ అనమాట. 42 + 4 చేయాలా, వాల్యూ ఎంత? 46. సో 64కి ఆన్సర్ ఏంటి? సి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఫస్ట్ రేషియో 7:1, సెకండ్ రేషియో 19:1. 7 19 డిఫరెన్స్ ఎంత? 12 పార్ట్స్. 4 × 19 - 4 × 1 అంటే 94 70, 4 1 4 అంటే 76లోంచి 4 మైనస్ చేస్తే 72 అనమాట. 12 భాగాలు 72, 7 భాగాలకి ఎంత అంటే 7 6 ఎంత? 42. 42 సంవత్సరం ప్రజెంట్ అయితే 4 years తర్వాత కావాలా. 42 + 4 చేయాలంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 46. 46 years ఆన్సర్ అనమాట. 64కి సి ఆప్షన్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ 65 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 65 చూడండి. ద రేషియో బిట్వీన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ 5:7 అన్నాడు. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ 5:7. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూస్ ప్రజెంట్ ఏజ్ అండ్ పీస్ ఏజ్ ఆఫ్టర్ 6 years ఈజ్ 2 years అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ పీస్ అండ్ క్యూస్ ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ పి అండ్ క్యూ ప్రజెంట్ ఏజ్. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో పి మరియు క్యూ యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి 5:7.
క్యూ యొక్క ప్రస్తుత వయసు మరియు 6 సంవత్సరాల తర్వాత పి వయసుకు మధ్య వ్యత్యాసము 2 సంవత్సరాలు. అయితే పి మరియు క్యూ యొక్క ప్రస్తుత వయసుల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాను. రైట్. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది పి మరియు క్యూ యొక్క ఏజెస్ రేషియో ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు వాడు? 5:7 ఇచ్చాడు. అంటే 5కి 7కి మధ్య గ్యాప్ ఎంత? 2 కదా. ఈ 2 అన్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈడు పి అనేవాడు, ఈడేమో క్యూ అనేవాడు అనుకో. ఓకే, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అనేది సత్వం. ఇక ప్రస్తుత వయసు అంటే క్యూ యొక్క ప్రస్తుత వయసు, క్యూ అనేవాడు కాన్స్టెంట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ గ్యాప్ 2 ఉందండి. అక్కడి నుంచి పి అనేవాడు కనుక సత్వం, పి అనేవాడు కనుక ఒక 6 సంవత్సరాల తర్వాతకి వెళ్ళాడు అనుకోండి. అంటే ఇప్పుడు నేను క్యూ అనేవాడు, నా పక్కన పి అనేవాడు ఉన్నాడు. క్యూకి పీకి మధ్య ఆల్రెడీ 2 అడుగులు దూరం ఉంది. అక్కడి నుంచి పి అనేవాడు ఇంకొక 6 అడుగులు జరిగినట్లయితే మొత్తం ఇంకోటి ఎంత గ్యాప్ ఉందంటే 8 ఇయర్సే కదా. సో 2 భాగాలకి 8 సంవత్సరాలు కనుక అయితే ప్రస్తుతం చూడక వారి వయసులో మొత్తం అన్నాడు కాబట్టి 5 + 7 అంటే ఎంత? 12. 12 భాగాలకి ఎంతో కావాలి. 2 8లో 4 సార్లు పోతే ఇది 12 × 4 చేయాలి. 12 4 ఎంత అంటే 48. 12 4 ఎంత? 48 ఇయర్స్. 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు ఆన్సర్. అంటే 65కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్న. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, ఇక్కడ 5 భాగాలకి 7 భాగాల మధ్య భేదం 2 భాగాలమ్మా. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ 2 ఇయర్స్. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే 6 ఇయర్స్ అన్న. 2 + 6 అంటే ఎంత? 8. 2 భాగాలకి 8 అయితే ఇద్దరు యొక్క మొత్తం కాదు కాబట్టి 12 భాగాలకి ఎంతో కాదు. 12 4 ఎంత? 48 సంవత్సరాలు ఆన్సర్. కాబట్టి 65కి ఏంటమ్మా? ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 66 అండి. 66 చూడు. ద యావరేజ్ ఆఫ్ 3 persons is 46 years. The ratio of their ages is 5:7:11. Then what is the sum of ages of first person, second person is కావాలి. అంటే ముగ్గురు వ్యక్తుల సగటు వయసు 46 సంవత్సరాలు, 46 సంవత్సరాలు. వారి వయసుల మధ్య నిష్పత్తి 5:7:11. అప్పుడు మొదటి వ్యక్తి మరి రెండో వ్యక్తి యొక్క వయసులో మొత్తం ఎంతో కావాలి. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ యొక్క ఏజెస్ యొక్క టోటల్ కావాలి. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే వీడు 5 parts, వీడు 7 parts అంటే మొత్తం ఎంత? 12 partsే కదా. అంటే ఆ 12 partsతో మనకి డివైడ్ అయ్యే వాల్యూ మనకి మ్యాక్సిమం మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ నీకు చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఈడు 5 భాగాలు, ఈడు 7 భాగాలు, ఈడు 11 భాగాలు. 5 + 7 అంటే 12 + 11 అంటే ఎంతమ్మా? 23 భాగాలే కదా. ఆ 23 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 46 సంవత్సరాలే కదా. 46 ఇంటూ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఓకే, ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons అన్నారు కదా కాబట్టి ఇంటూ 3 అనమాట. 23 భాగాలు 46 ఇంటూ 3 అయితే 46 ఇంటూ 3 అయితే మొదటి వ్యక్తి మరి రెండో వ్యక్తి యొక్క వయసులో మొత్తం ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ వాడు 5 parts, తర్వాత 7 parts అంటే మొత్తం ఎంత? 12 partsకి ఎంత వస్తుందని కావాలి ఇక్కడ మనకి. రైట్. సో క్యాలిక్యులేషన్ చేయండి అమ్మ. ఇక్కడ ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఇది 12 × 46 ఇంటూ 3 బై ఎంత రాస్తామండి? ఇది 23. 23 46లో 2 సార్లు పోతే 12 6 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 72. 72 ఇయర్స్. 72 ఇయర్స్ మన ఆన్సర్ అనమాట. రైట్. ఇక్కడ 46 ఇంటూ 3 అనేది ఎందుకు చేస్తామంటే బికాజ్ వీ హ్యావ్ 3 members కాబట్టి. మొత్తం భాగాల యొక్క విలువ 23 భాగాలు. 23 భాగాలు 46 ఇంటూ 3 అయితే 12 భాగాలకి ఎంతో కావాలి? 12 అంటే మొదటి వ్యక్తి మరి రెండో వ్యక్తి యొక్క మొత్తం కావాలి కాబట్టి 5 + 7 12. 23 46 ఇంటూ 3 అయితే 12 partsకి ఎంతో కావాలి. 12 × 46 ఇంటూ 3 డివైడ్ బై 23 చేయండి. 23 46లో 2 సార్లు 12 6 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 72. 66కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 67 అండి. 67 చూడు. వర్కింగ్ టుగెదర్ B and C takes 50% more days 50% more days than A. A, B and C together take, and A and B working together takes 8/3 more days than A, B and C take together. If A, B and C all have to work together till the completion of the work and B has received 120 rupees out of total earning of 450 rupees, then in how many days did A, B and C together complete the whole work? B మరియు Cలు కలిసి పనిచేయడానికి A, B మరియు Cలు కలిసి కలిసి తీసుకునే దానికంటే 50% ఎక్కువ రోజులు పడుతుంది. A మరియు Bలు కలిసి పనిచేయడానికి A, B మరియు C కలిసి తీసుకునే దానికంటే 8/3 రోజులు ఎక్కువ రోజులు పడుతుంది. A, B మరియు C అందరూ కలిసి పనిచేశారు. Bకి 450 రూపాయల్లో మొత్తం సంపాదనలో 120 రూపాయలు వస్తుంది. అప్పుడు A, B మరియు Cలు కలిసి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అనేది క్వశ్చన్ అండి. రైట్. ఇప్పుడు ఇక్కడ వాడు చెప్పిన దాని ప్రకారం చూడండి, ఇక్కడ మనకి B మరియు C అన్నాడు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమన్నాడు? B మరియు C. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఎఫిషియన్సీని మనం కంపేర్ చేస్తే ఇది B మరియు C, ఇదేమన్నా A మరియు B మరియు C అన్నమాట.
వీడికి వీళ్ళకన్నా కూడా అంటే ముగ్గురు కన్నా కూడా ఇద్దరికి 50% అదనంగా టైం పట్టింది. అంటే వీడికి 150% పెడితే వీడికి 100% పెట్టాలి. అంటే వీళ్ళందరికీ పట్టిన టైం 100% అనుకుంటే వీళ్ళకి 150% పట్టినట్టు. 150కి 100కి రేషియో ఎంతమ్మా ఇప్పుడు చెప్పు నాకు? 3:2 కదా. రివర్స్ చేస్తే ఎంత అవుతుందమ్మా ఇక్కడ మనకి? ఎఫిషియన్సీ రేషియో ఎంత? 2:3 అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ మొత్తం 3 భాగాలు అనుకుంటే 3 భాగాలు 2 భాగాలు ఎఫిషియన్సీ ఎవరిది? బి అండ్ సిది. 3 పార్ట్స్ ఎఫిషియన్సీలో బి అండ్ సిది 2 పార్ట్స్ అయితే ఏ ఎఫిషియన్సీ ఎంత? 1 పార్ట్. అంటే 3 భాగాల కెపాసిటీ ఏమన్నా 3 భాగాల కెపాసిటీ ఏబిసిది అయితే ఏబిసి అయితే ఏకి ఎఫిషియన్సీ ఎంత? 1 పార్ట్. ఓకేనా? అంటే ఏకి ఉన్న సామర్థ్యం 1 భాగం అయితే ఏబిసికి ఉన్న సామర్థ్యం 3 భాగాలు. అంటే ఇది మనకి ఎవరి మధ్య పోలిక? ఏనా వాడికి మరియు ఏ ప్లస్ బి ప్లస్ సికి కంపారిజన్. ఓకే, ఇంకొక కండిషన్ చెప్తాను చూడండి. మరి ఏబిసికి వచ్చిన మనీ మొత్తం కూడా తీసుకుంటే చూడు, ఇక్కడ ఏబిసి అనే వాళ్ళకి మొత్తం కలిపి వచ్చిన డబ్బులు ఎంత? 450 రూపీసే కదా. ఆ 450 రూపీస్లో బి అనే వాడికి వచ్చిన డబ్బులు ఎంత? 120. అంటే మనీ కూడా మనం పే చేయడం అనేది ఎలా జరుగుతుంటే ఎఫిషియన్సీ ప్రకారమే పనిచేస్తారు. సో 120/450 చేస్తే 0 0 క్యాన్సిల్, ఆ తర్వాత 3 4 ద 315. కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఏబిసి ఏమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో ఏబిసి ఏమో 15 పార్ట్స్ ఉంది. రెండు సేమ్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఈ 3 ఈ 15కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇది ఇంటూ అన్నా చేయాలి, ఇది డివైడ్ బై అయినా చేయాలి. ఇప్పుడు నేను ఎఫిషియన్సీ రాసిన చూడండి ఇక్కడ మనకి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏబిసి కెపాసిటీ 15 ఉంటే ఇక్కడ కూడా 15 ఉండాలి. కాబట్టి ఇది ఇంటూ 5 చేస్తే ఒక ఫ్రాక్షన్ని డినామినేటర్ ఒకదానికి ఇంటూ చేయలేం కాబట్టి న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేద్దాము. అప్పుడు 1 × 5 వద్దనమాట. అప్పుడు ఏ కెపాసిటీ 5గా తీసుకుంటాం, బి కెపాసిటీ ఎంతగా తీసుకుంటాం? 4గా తీసుకుంటాము. ఆ తర్వాత సి కెపాసిటీ ఎంత అంటే 6గా తీసుకుంటాం. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ ఎంత? 6 అన్న. ఓకేనా? రైట్. వీళ్ళ ముగ్గురు కలిస్తే 15 కెపాసిటీ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ రాసిన. అంటే ఇక్కడ 15 కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎక్స్ డేస్ పడితే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 9 కెపాసిటీ కదా. 9 కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎక్స్ ప్లస్ 8/3 డేస్ పట్టినట్టు అనమాట. ఈవన్ D1 = D2 ప్రకారం చేస్తాం. 15x నుంచి 9x మైనస్ చేస్తే ఎంతమ్మా? 6xే కదా. 6x = 24 అయితే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 4 అనేది మన ఆన్సర్. సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 4. 67కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ పోల్చిన విధానం కరెక్ట్గా చూడండి, మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సింపుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి వాల్యూ అయితే అంటే ఏబీసీ ఎఫిషియన్సీ 100 అనుకుంటే బిఎన్సీ కెపాసిటీ 150 అయింది, ఎందుకంటే 50% ఎక్కువ కాబట్టి. 3 భాగాల కెపాసిటీలో బి ప్లస్ సి 2 పార్ట్స్ అనుకుంటే ఏకి 1 పార్టే కదా, 1/3 అనమాట. పైన × 5 కింద × 5 చేస్తే మన క్యాలిక్యులేషన్ అంటే ఏ కెపాసిటీ 5, బి కెపాసిటీ 4 అంటే 5 + 4 9 అయిపోతే సి కెపాసిటీ 6 అనమాట. ఓకే, 5 + 4 + 6 అంటే 15 పార్ట్స్కి ఎక్స్ కెపాసిటీ అనుకుంటే 9 పార్ట్స్కి ఎక్స్ ప్లస్ 8/3 అని. 6x = 24 అయితే x = ఎంత? 4ఏ కదా. సో కాబట్టి 4 ఈజ్ ఆన్సర్ అనమాట. 67. తర్వాత ప్రాబ్లం నెంబర్ 68 చూడమ్మా. 68 చూడు. ఏబి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 7.5 days అన్నాడు. సి ఈజ్ థ్రైస్ యాజ్ ప్రొడక్టివ్ యాజ్ ఏ అండ్ బి అలౌన్ కెన్ డూ ద టాస్క్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సి డూ ద జాబ్ ఇఫ్ బి గర్స్ ఆన్ లీవ్ అన్నాడు. ఏబి మరియు సిలు కలిసి ఓ పని 7.5 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మాత్రమే 15 రోజుల్లో ఆ పని చేయగలరు. సి ఏకి 3 రెట్లు సామర్థ్యం కలిగి ఉంటే బి పనిని వదిలి వెళ్తే ఆ పని సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరో కావాలి ఇక్కడ. ఓకే, రైట్. ఇక్కడ వారు చెప్పిన పాయింట్ చూడు. ఏబి మరియు సిలు కలిసి 7.5 రోజుల్లో చేస్తారంట. అంటే ఏబి మరియు సిలు కలిసి ఒక పని 7.5 daysలో చేస్తారంట. దాన్ని బి మాత్రమే వచ్చేస్తుంది ఇక్కడ మనకి. బి మాత్రమే, ఓకే, బి మాత్రమే ఇక్కడ బి మాత్రమే అని పడిందమ్మా. ఇక్కడ ఏ మరియు బీలు కలిసి ఆ పని ఎన్ని రోజులు పని చేస్తారంట? ఏ మరియు బీలు కలిసి అదే పనిని 15 రోజులు చేస్తారు. ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 15 రోజుల్లో చేస్తారంట. ఓకే, రైట్. సో ఇప్పుడు 15కి 7.5కి రేషియో అంటే ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్ కదా. రివర్స్ చేస్తే ఎంతమ్మా? ఇది 2 పార్ట్స్, ఆ తర్వాత 1 పార్ట్. ఇక్కడ ఉన్న ఈ 2 భాగాల కెపాసిటీ ఎవరిది? ఏబీసీది. ఏబీసీ కలిసి 7.5 days కదా. సో కాబట్టి ఇక్కడ ఏమనంటే 2 పార్ట్స్ కెపాసిటీ ఉన్న వాడికి 7.5 రోజులు అయితే సి మాత్రమే కావాలి.
అంటే ఇక్కడ నేను చెప్తుంది 2 పార్ట్స్ కెపాసిటీ అని ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి మైనస్ చేస్తే సీనేగా మిగిలేది. అంటే 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్ తీస్తే మనకి మిగిలేదు 1 పార్టే కదా, ఆ 1 ఇంటూ D2 చేయాలి. అంటే అప్పుడు వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుద్దామా 15 కదా. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 68కి డి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సికి 7.5 ఏ ప్లస్ బి 15 అంటే 15 7.5కి 15 రేషియో ఎంత 1:2. రివర్స్ చేస్తే 2:1. 2 పార్ట్స్ 7.5 అయితే 1 పార్ట్కి ఎంత అంటే 15 డేస్ మన ఆన్సర్ అనమాట. 15 రోజులు మన ఆన్సర్ అండి. థ్రైస్ అని అడగస్తారంటే థ్రైస్తో పెద్ద పని ఏం లేదు సార్ మనం ఇక్కడ మనం డైరెక్ట్ చేసేయచ్చు. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 69 అండి 69 చూడమా. 2 taps can fill a tank in 20 minutes and 30 minutes respectively. There is an outlet tap at exactly half level of that rectangular tank which can pump out 100 liters of water per minute. If the outlet tap is open, then it takes 24 minutes to fill an empty tank. What is the volume of the tank అని అడుగుతున్నాడు. 2 కుళాయిలు వరుసగా 20 నిమిషాలు మరి 30 నిమిషాలు ఒక ట్యాంక్ నింపగలవు. ఆ దీర్ఘచతురస్రాకార ట్యాంక్ యొక్క సగం స్థాయిలో ఒక ఖాళీ చేసే పైపు ఉంది. ఇది నిమిషానికి 100 లీటర్ల నీటిని ఖాళీ చేయగలదు. ఖాళీ చేసే పైపు తెరిచి ఉంటే ఖాళీ ట్యాంకును నింపడానికి 24 నిమిషాలు పడుతుంది. 24 నిమిషాలు పడుతుంది. అయితే ట్యాంక్ పరిమాణము ఎంత అనేది కావాలి. ట్యాంక్ యొక్క పరిమాణము ఎంతో కావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక మనకి ఇది మొత్తం. అయితే దీనిలో సగం నిండిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉందన్నమాట. ఇట్లా వాటర్ అనేది పోతుంది. ఎక్కడి నుంచి పోతుంది? సగం నుంచి పోతుంది అన్నమాట. ఓకే, మొత్తం అనేది ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఏ అనేది కనుక తీసుకుంటే సార్ చూడండి ఇక్కడ ఇది 20, బి అనేది ఎంతమ్మా 30. ఓకే, ఇది ఏ 20 బి 30. అయితే ఒకవేళ ఎంటీ ట్యాంక్ కనుక తీసుకున్నట్టయితే ఎంటీ ట్యాంక్ సగం నుంచి కనుక తీసుకుంటే ఎన్ని నిమిషాలు పట్టింది? ఇక్కడ 24 మినిట్స్ పట్టింది. ఓకేనా, 24 మినిట్స్ పట్టింది. 24 నిమిషాలు పట్టిద్దండి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఏ 20 బి 30 అనుకుంటే మనకి సీని కూడా ఓపెన్ చేయడం వల్ల 24 మినిట్స్ పట్టిందని చెప్తున్నాను అంతే. ఓకేనా. అయితే ఇది ఎక్కడ మనకి ఇలా అంటే సత్తుంది ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో కనుక తీసుకుంటే 24 నిమిషాలు అనేది మనకి ఎందుకు పట్టిందంటే ఇది సగం నిండిన తర్వాత ఖాళీ అవ్వటం వల్లే కదా మనకి పట్టింది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఏ అనేది 20 బి అనేది 30 అనుకోండి. మనకి ఏ ప్లస్ బి మైనస్ సి కనుక మనం తీసుకుంటే అది వాల్యూ ఈక్వల్స్ 24 అనుకుంటే ఎల్సిఎం అనేది ఎంతమ్మా 120. 26 టైమ్స్ పోతే 30 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ మనకి? 30 అనేది 4 టైమ్స్ పోతే 24 అనేది ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్. ఈ వర్క్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఎఫిషియన్సీ యొక్క వర్క్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సగం నిండిన తర్వాత జరుగుతుంది. 120లో సగం అంటే ఎంత 60 కదా, అంటే ఇంకా మిగిలిన ఇంకా 60 ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదే. అయితే ఇక మనకి ఇక్కడ ఈ 120 చూడండి, ఇక్కడ 120లో 60 నిండిపోయింది. ఇంకొక 60 నిండటానికి ఇవన్నీ ట్రై చేయాలి. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు 120 చూడండి, ఇక్కడ 120 ఈ రెండు మాత్రమే పనిచేసినాయి అనుకో. 120/6 + 4 అంటే ఎంత 10 కదా. అంటే మొత్తం నిండటానికి మనకి 120/10 అంటే 12 మినిట్స్ పట్టాలి. 60 నిండటానికి ఎన్ని మినిట్స్ పట్టింది? ఇక్కడ వరకు 6 నిమిషాలు పట్టినట్టు, అంతే కదమ్మా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది 20, 30, 24 అంటే మనకి వాల్యూ ఎంత 120 కదా. లేదు 20, 30 తీసుకున్నా పర్లేదు మీరు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ కనుక మనం ఇలా అప్లై చేస్తే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అప్లై చేస్తే 20 120 6 టైమ్స్ పోతే 30 120 4 టైమ్స్ పోతే 24 120 5 టైమ్స్ పోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే హోల్ ఎక్కడ పడింది? సగం నిండిన తర్వాత హోల్ పడింది. సో 120/10 అంటే ఎంత? ఇక్కడ ఉన్న ఈ ట్యాంక్ మొత్తం నిండటానికి చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ నిండటానికి మొత్తం ఎన్ని మినిట్స్ పట్టినట్టు? 12 నిమిషాలు పట్టింది. అంటే మొత్తం నిండడానికి 10 నిమిషాలు అయితే సగం నిండడానికి 6 నిమిషాలు పట్టింది. అంటే హాఫ్ నిండటానికి 6 మినిట్స్ మాత్రమే పట్టింది. మరి ఇంకో హాఫ్ నింపడానికి 3 కలిసి ట్రై చేయాలి కదా. అంటే ఈ రెండు నింపాలి, ఇది కాలేజ్ చేయాలి. అంటే 6 + 4 10, 10లోంచి 5 మైనస్ చేసి 5, 60/5 చేసి వచ్చే వాల్యూ ఎంతమ్మా 12. ఇది 6 నిమిషాలు, ఇది 12 నిమిషాలు. అంటే 6 + 12 అంటే ఎంత 18 మినిట్స్ అండి. అంటే ఈ ట్యాంక్ మొత్తానికి కావాల్సింది 18 మినిట్స్. అది ఎన్ని లీటర్స్ కాలేజ్ చేస్తుంది? ప్రతి నిమిషాన్ని 100 లీటర్లు అండి. అంటే 18 × 100 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 1800 లీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. అదే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ 5లో నుంచి అంటే ఇప్పుడు 6 + 4 అనేది 10 కదమ్మా. ఆ 10 అనేది ఎవరిది వాల్యూ అంటే ఏ ప్లస్ బిది. ఈ వాల్యూ అనేది ఏ ప్లస్ బి మైనస్ సి అనమాట. అంటే ఇక్కడ వరకు ఖాళీ చేయడానికి దాన్ని 12 నిమిషాలు పడితే ఇక్కడ నుంచి ఖాళీ చేయడానికి దానికి 6 నిమిషాలు పట్టింది అనమాట. అంటే 12 నిమిషాలు ఒకటి, 6 నిమిషాలు ఒకటి, 18 నిమిషాలు. నిమిషాన్ని 100 లీటర్లు వెళ్ళిపోతే 18 × 100 అంటే ఎంత 1800 లీటర్స్ మన ఆన్సర్ అన్నమాట.
తర్వాత ప్రాబ్లం నెంబర్ 70 అండి. 70 చూడు. వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ గిరీస్ కార్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్ సో హీ took 16 2/3% more time than usual to reach time. His speed in this case is what percent less than the is usual speed అన్నాడు. ఓకే చూడు, ఇక్కడ 16 2/3% అండి, 16 2/3% అన్నాడు. అంటే ఆఫీస్ నుండి ఇంటికి ప్రయాణిస్తున్నప్పుడు గిరి కారుకు కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి అతను ఇంటికి చేరుకోవడానికి సాధారణ సమయం కంటే 16 2/3% ఎక్కువ సమయం తీసుకున్నాడు. అంటే ఇక్కడ 16 2/3% అంటే భిన్న రూపం కనుక తీసుకుంటే ఎంత అమ్మ, ఇక్కడ 1/6 కదా. అంటే ఎక్కువ అంటే మనకి ఇక్కడ 6 కాస్త ఎక్కువ అంటే 6కి 1 కలపాలి కదా, 6 పార్ట్స్కి 1 పార్ట్ పెరిగిందంట. అయితే మనకి ఇక్కడ వేగంలో ఎంత శాతం తగ్గించాలని అడుగుతున్నాడు. అంటే టైం అనేది మనకి పెరిగింది కాబట్టి ఈ చూడ ఇక్కడ మనకి ఓకే ఇది టైం రేషియో అండి. ఓకే రైట్, అంటే మనకి ఉన్నది టైం రేషియో మనకి ఇది. సో కాబట్టి టైం రేషియో మనకి ఇక్కడ మనకి స్పీడ్ రేషియోలో కన్వర్ట్ చేస్తామనుకోమా, ఇది ఏమవుతుంది ఇక్కడ మనకి 6, ఇది ఎంత 7 పార్ట్స్ అయిపోతుంది. ఓకేనా రైట్. మరి ఇక్కడ ఉన్న 7 కన్నా 6 అనేది ఎంత తక్కువ అంటే 1 కదా. అప్పుడు 1/7 × 100 చేయాలమ్మా. 1/7 × 100 చేస్తే ఆన్సర్ ఎంత 14 2/7%, 14 2/7% ఆన్సర్. సో కాబట్టి 70కి సి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే 16 2/3% అంటే 1/6 కదా, 6 భాగాలకి 1 భాగం పెరిగింది కాబట్టి 7 భాగాలు. టైం రేషియో 7:6 అయితే స్పీడ్ రేషియో 6:7 కదా. అంటే ఇక్కడ ఉన్న 7 కాస్త 6 అయిందంటే ఎంత తగ్గింది 1 కదా, ఎవరి మీద 7 మీదే కదా. సో కాబట్టి అంటే ఇంతకుముందు 7 భాగాల స్పీడ్తో వెళ్ళామని ఇప్పుడు 6 భాగాలతో వెళ్తున్నాను. సో 7కి 6 డిఫరెన్స్ 1/7 × 100 చేయడమా, ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 14 2/7%, 14 2/7% మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 71 చూడు. ఏ పర్సన్ కెన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 8 hours ఇఫ్ హీ రెడ్యూస్ హిస్ స్పీడ్ బై 36.66%, then he would cover 132 kilometers less in the same time అన్నాడు. ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ దట్ పర్సన్ అన్నాడు. ఒక వ్యక్తి 8 గంటల్లో ఒక నిర్దిష్ట దూరం ప్రయాణించగలడు. అతను తన వేగాన్ని 36.66% తగ్గించుకుంటే అదే వేగము అదే సమయంలో అతను 132 కిలోమీటర్ తక్కువ ప్రయాణం చేయగలడు. అయితే ఆ వ్యక్తి యొక్క వాస్తవ వేగం కనుక్కోవాలి. అంటే జనరల్గా మనకి స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా చెప్పమ్మా. స్పీడ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైమే కదా. సో వారి తగ్గిన డిస్టెన్స్ అంతా 132 కిలోమీటర్స్ అన్న, 132 కిలోమీటర్ తగ్గింది. అయితే మరి దూరంలో వచ్చిన మార్పు డివైడ్ బై కాలంలో వచ్చిన మార్పు చేస్తే వాడి వెళ్ళిన వేగం వస్తుందండి. వాడి రెడ్యూస్డ్ స్పీడ్ అన్నాడు కాబట్టి ఆ స్పీడ్ వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది 8 × స్పీడ్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఎంత అన్నాడు 36.66% అని. అంటే ఇది క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా, 36.66% అంటే క్యాలిక్యులేషన్లో ఇది 11/30, 36.66% అంటే ఎంత మా భిన్న రూపం ఎంత 11/30. సో ఇంటూ 11/30 చేయండి. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది 132 × 30/8 × 11 చేయండి. అయితే ఇది 11 దీనిలో 12 సార్లు పోతే 4 3 4 రోజులు అని, 2 30లో 15 సార్లు పోతే 15 3 ఎంతమా 45 km/h ఆన్సర్ అన్నమాట. 45 km/h అంటే స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి 132/8 × 11/30 చేస్తే 132 × 30/8 × 11 చేస్తే వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత 45 km/h ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 72 అన్న. In a 100 meters race, A runs at 5 km/h and he gives a start of 8 meters to B and still defeats him by 8 seconds. Speed of B is కావాలి. 100 మీటర్ రేస్లో ఏ 5 km/h వేగంతో పరిగెడుతుంది. అతను Bకి 8 మీటర్ల ప్రారంభాన్ని ఇచ్చాడు. అతను 8 సెకండ్ల తేడాతో ఓడిస్తాడు. అయితే B యొక్క వేగం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు మనము ఏ కనుక తీసుకుంటే ఏ అనేవాడు 100 మీటర్స్ పరిగెత్తాలని, అయితే బి అనేవాడు 8 మీటర్స్ స్టార్ట్ తీసుకున్నాడు కాబట్టి బి అనేవాడు కేవలం 92 మీటర్లు పరిగెత్తే చాలు. ఏ అనేవాడు 100 మీటర్స్ ట్రావెల్ చేయాలి, బి అనేవాడు 92 మీటర్స్ వెళ్ళాలి. అయితే ఏ యొక్క వేగం కనుక తీసుకున్నాం అనుకో, మన టైం ఈక్వల్స్ మన జనరల్ ఫార్మ్ ఏంటి డిస్టెన్స్ బై స్పీడే కదా. అంటే 100/5 km/h కాబట్టి ఇది 5 × 5/18 అన్నట్టు. అంటే అప్పుడు నాకు ఇక్కడ 72 సెకండ్స్ పట్టినట్టు, 72 సెకండ్లు పట్టింది. మరి ఇక్కడ 72 సెకండ్లు పట్టితే దీనికంటే 8 సెకండ్లు ఎక్స్ట్రా కదా. ఇక్కడ 72 సెకండ్లకి 8 సెకండ్లు ఎక్స్ట్రా అంటే అప్పుడు ఇక్కడ ఎంత పట్టినట్టు 80 సెకండ్లు పట్టినట్టే కదా. 92 డివైడ్ బై 80 చేయనమ్మా. 80 చేస్తే ఎంత వస్తుంది వాల్యూ ఇది 1.15 మీటర్/సెకండ్ మన ఆన్సర్ అన్నమాట.
ఇక్కడ 5 ఇంటూ 5/8 ఎందుకు చేస్తామంటే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్లో మార్చాలి కాబట్టి 5 ఇంటూ 5/8 చేసాం. 25 వందలు 4 సార్లు 4 18 అంటే 72 సెకండ్లు పట్టింది ఏకే. ఓకే రైట్. 72 కన్నా బి అన్ అవర్ 8 సెకండ్లు ఎక్కువ కాబట్టి 80 అనమాట. కాలం ఈక్వల్స్ దూరం బై వేగం, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి అప్లై చేయండి అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73 అండి. చూడండి, ఏ 360 మీటర్స్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ అట్ యూనిఫామ్ స్పీడ్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 55 సెకండ్స్ అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 24 సెకండ్స్ అన్నాడు. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అని అడుగుతున్నాడు. 360 మీటర్ల పొడవైన రైలు 50 సెకండ్ల ప్లాట్ఫామ్ను దాటుతుంది మరియు ప్లాట్ఫారంపై నిలబడి ఉన్న వ్యక్తిని 24 సెకండ్లో దాటుతుంది. అయినా ప్లాట్ఫారం పొడవు ఎంతో కావాలి. అంటే ఇప్పుడు ప్లాట్ఫారం ఉందనుకో, ఇది ఒక ప్లాట్ఫారం అన్నామనుకోండి. ఈ ప్లాట్ఫారం మొత్తాన్ని కూడా దాటి రైలు ఇలా వెళ్ళటానికి దీన్ని పట్టిన మొత్తం టైం అనేది ఎంత అంటే చూడక మనకి దీన్ని పట్టిన టైం అనేది 55 సెకండ్లు, 55 సెకండ్స్. మరి రైలు ఒక మనిషి ఇక్కడ నిలబడి ఉన్నాడు, వాడిని మాత్రమే దాటి వెళ్ళడానికి రైలుకి ఎన్ని సెకండ్లు పట్టింది? ఇక్కడ 36 సెకండ్లు పట్టింది. అంతేనా? రైట్. అంటే రైలు ఒక మనిషిని దాటి వెళ్ళిందంటే మనిషిని దాటానికి రైలు ప్రయాణం చేస్తున్న దూరం రైలు యొక్క పొడవే కదా. రైలు అనేది ఎన్ని మీటర్ల పొడవు ఉన్నది? ఇక్కడ మనకి ఇక్కడ 360 కదా ఇక్కడ. సో చూడక మనకి ఇక్కడ 36 కాదు, ఇది 24 సెకండ్లు అమ్మా. 24 సెకండ్లు. అంటే రైలు ఒక మనిషి మాత్రమే దాటి వెళ్ళిందంటే రైలు తన పొడవుని దాటి వెళ్ళినట్టే కదా. రైలు పొడవు ఎంత? 360 మీటర్లే కదా. అంటే 360 మీటర్లు వెళ్ళటానికి 24 సెకండ్లు కనుక పడితే ఇప్పుడు ఈ 50 సెకండ్లు ఎవరెవరు ఉన్నారు? రైలు మరియు ప్లాట్ఫామ్ రెండు ఉన్నాయి. ఇక్కడేమో కేవలం ట్రైన్ ఉంది. 24కి 55కి డిఫరెన్స్ ఎంత అన్నామనుకోండి. 24కి 55కి డిఫరెన్స్ ఎంత అన్నామనుకో, ఎంత వస్తుంది ఇక్కడ మనకి? ఇది 31 వస్తుంది. ఆ 31కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 24 సెకండ్స్ 360 అయితే 31 సెకండ్స్కి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి? ఓకే రైట్. 24 దీనిలో 15 టైమ్స్ పోతే 31 ఇంటూ 15 చేయనమా. చేస్తే వచ్చేది మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 465 మీటర్లు. 465 మీటర్స్ ఆన్సర్ అనమాట. సో 73కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు నేనేమంటే రైలు పొడవు మాత్రమే ఉంటే 24 సెకండ్లు, రైలు మరి ప్లాట్ఫామ్ ఉంటే మనకి 55 సెకండ్లు. ఇది 24 సెకండ్లు, ఇది 55 సెకండ్లు. అంటే డిఫరెన్స్ అంత 31 సెకండ్సే కదా. ఎందుకు 31 సెకండ్స్ ఇంక్రీజ్ అవుతుంది? బికాజ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 74 అండి. 74 చూడు. 2 ఈక్వల్ మ్యాక్సిమం సైజ్ సర్క్యులర్ ప్లేట్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఏ సర్క్యులర్ పేపర్ షీట్ ఆఫ్ సర్కంఫరెన్స్ 352 సెంటీమీటర్స్ అన్నాడు. దెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఈచ్ సర్క్యులర్ ప్లేట్ ఈజ్ కావాలి. 352 సెంటీమీటర్ చుట్టుకొలత కలిగిన వృత్తాకార కాగితం నుండి 2 సమాన గరిష్ట పరిమాణం వృత్తాకార ప్లేట్లు కత్తిరించారు. అప్పుడు ప్రతి వృత్తాకార ప్లేట్ యొక్క చుట్టుకొలత ఎంతో కావాలి ఇక్కడ. ఓకేనా రైట్. సార్ చూడండి, ఇక్కడ వాడు అడిగేది చుట్టుకొలతే, ఇక్కడ ఇచ్చింది కూడా చుట్టుకొలతే కాబట్టి నేనేమంటే డైరెక్ట్గా ఇది ఆన్సర్ 352 డివైడ్ బై 2 చేయడం అంతే. ఆన్సర్ ఎంత అంటే 176 సెంటీమీటర్స్. ఎందుకంటే 2π అనేది కాన్స్టెంట్ అండి. 2πr అంటే వ్యాసార్థంలో వచ్చే మార్పు అనేది ఖచ్చితంగా వ్యాసంలో వచ్చే మార్పు సమానం. వ్యాసంలో వచ్చే మార్పు అనేది ఎప్పుడు చుట్టుకొలత సమానం అండి. కాబట్టి దానిలో ఉన్న సగభాగం కావాలి. ప్రతి వృత్తం అన్నాడు కదా. సో ఆ ప్రతి వృత్తం కావాలి కాబట్టి ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి. 352 డివైడ్ బై 2 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 176 సెంటీమీటర్, 176 సెంటీమీటర్లు మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 75 అన్నాడు. ద రేషియో బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 3:2 అన్నాడు. రేడియస్ ఈజ్ 21 సెంటీమీటర్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు మధ్య నిష్పత్తి 3:2. వ్యాసార్థం 21 సెంటీమీటర్ అయినా మూసి ఉన్న స్తూపాన్ని తయారు చేయడానికి ఎంత వైశాల్యం గల రేకు అవసరం అన్నాడు. ఇప్పుడు మనకి ఇది సిలిండ్రికల్ షేప్ అని చూడమ్మా. ఇక్కడ ఇది సిలిండ్రికల్ షేప్. దానిలో రేడియస్ 3 పార్ట్స్ అన్నాడు. అంటే రేడియస్ 3 పార్ట్స్ అంటే 3 పార్ట్స్కి 21 అయితే 2 పార్ట్స్కి ఎంతమ్మా? 14 కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ప్రకారం ఇది 21 అనుకుంటే ఇది ఎంత మనకి 14 అయింది. హైట్ మనకి 14, రేడియస్ 21 ఇచ్చాడు. మనకి ఇప్పుడు జనరల్గా మన ఫార్ములా ఏంటి? ఇది మనకి చెప్పి ఇక్కడ ఇది 2πr ఇంటూ ఏంటి మన ఫార్ములా? h+r కదా. అంటే 2 ఇంటూ π వాల్యూ ఎంత? 22/7. r వాల్యూ ఎంత? 21 ఇంటూ h+r అండి. ఇది 21, ఇది 14 అంటే 21 + 14 చేయమ్మా. వాల్యూ ఎంత? ఇది 35. 7 21లో ఎన్ని టైమ్స్ పోతే? 3 టైమ్స్ పోతే సత్తుంది ఇక్కడ మనకి 2 ఇంటూ 20 అంటే 44. సో 44 ఇంటూ 3 ఇంటూ 35 అంటే ఎంత? 105 అన్నమాట. 44 ఇంటూ 105 చేయనమ్మా. ఓకే 45 ఇంటూ 105 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 4620 సెంటీమీటర్స్.
4620 సెంటీమీటర్స్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి 75కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు నీకు ఎప్పుడైనా సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా అన్నా మనకు సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2πr × h+r. 2πr × h+r అంటే 2 × 22/7 r అంటే 21, h+r అంటే 21 + 14 35, 44 × 105 అంటే 4620 ఆన్సర్ అనమాట. అండ్ ప్రాబ్లం నెంబర్ problem number 76 and if in a railway exam non-appear students are 5/7% of the total appear students అన్నాడు, then find the total students who pass in railway exams అన్నాడు. రైల్వే పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు మొత్తం విద్యార్థులు 5/7 ఉంటే రైల్వే పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థులు కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనం పైచాడు గమనిస్తే ఇక చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టోటల్ అప్లై స్టూడెంట్స్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. టోటల్ అప్లై స్టూడెంట్స్ ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడమ్మా. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడు టోటల్ అప్లై స్టూడెంట్స్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి చూడు ఇక్కడ ఒక రాంబస్ షేప్ ఇచ్చాడు. అంటే ఇది 7200 అని, తర్వాత 9600 అని, ఇదేమో 3600 అని. ఇలా మిడిల్ ఉంటే మీరు అప్రాక్సిమేషన్గా ఏ నెంబర్ అయినా సరే అప్రాక్సిమేషన్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ తర్వాత మనకి రైల్వే తీసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ ఉన్న నెంబర్ అనమాట. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ వాడు చెప్పిన పాయింట్లో రైల్వే పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు అన్నాడు. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ కదమ్మా, ఇక్కడ మనకు కొద్దిగా ఇది పోస్ట్ అయిందమ్మా. ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా టోటల్ స్టూడెంట్స్ 8400. ఇక్కడ కొద్దిగా గ్రాఫ్ మారింది ఇది. అంటే 8400 మెంబర్స్ టోటల్ అప్లై స్టూడెంట్స్ అన్నమాట. 8400లో చూడండి, 8400లో 5/7% పరీక్షకు హాజరు కాలేదంట. అంటే 5/7% హాజరు కాలేదంటే 94 2/7% మనకి హాజరు ఏంటే కదా. 94 2/7ని మనం మార్చామనుకో, క్యాలిక్యులేషన్లో మారిస్తే ఎంత వస్తాం, ఇది 660/700 వస్తుంది పర్సంటేజ్లో. 660 / 700% అన్నమాట. దానిలో మనకి ఉత్తీర్ణమైన పర్సంటేజ్ కావాలి కదా. అంటే ఆ ఉత్తీర్ణమైన పర్సంటేజ్ మనం క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇది 84 అంటే అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నాం ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్న మిడిల్ నెంబర్ మనం తీసుకోలేం కాబట్టి ఏదైనా ఒక నెంబర్ దానికి నియర్గా ఉండే నెంబర్ మనం తీసుకోండి. 8400 × 660 / 700 అంటే ఇక్కడ మనకి 89 90% మనం అలా తీసుకుందాము. ఇక్కడ 90%గా తీసుకుందాము. అండ్ మరి ఎలా సార్ మనకి అంటే ఇక్కడ ఇది 84 చూడండి, ఇక్కడ ఇది 84, ఇది 86 88 అంటే కొద్దిగా పైకి ఉంది కాబట్టి 90 అంటే 89 రాయాలి ఎగ్జాక్ట్గా అయితే. కాకపోతే నేను కొద్దిగా అటు ఇటుగా తీసుకున్నాను క్యాలిక్యులేషన్లో. సో చూడండి ఇక్కడ మనకి ఇది 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలిన వాల్యూ ఎంత, 84 × 66 × 9 అని బై ఎంతమ్మా 7. 7 దీనిలో కట్ చేస్తే 12 టైమ్స్ అయిపోతే 12 9s ఎంత 108 అండి. 108 × 66 చేయాలి. 108 × 66 చేయనమ్మా. ఓకే, ఇది ఎంత వస్తుంది అంటే మనకి 7100 ప్లస్ వస్తుందండి. 7100 మన సమ్ నెంబర్ వస్తుంది. అంటే 7100కి పైన వస్తుంది అనమాట వాల్యూ అన్నది. ఓకే, రైట్. అంటే 108 × 66 చేసామనుకో మనకు వచ్చే వాల్యూ 7168 అట్లా వస్తామా. దానికి దగ్గరగా ఉన్న వాల్యూ ఎవరు ఉన్నారంటే 7056 కదమ్మా ఇక్కడ. సో కాబట్టి 7056 మన ఆన్సర్ అనమాట. నియరెస్ట్ వాల్యూ అండ్ పాసిబిలిటీ వాల్యూ మనం తీసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 80 మనకి చూడగా 76 ఆన్సర్ అంటే డి ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనకి 90 89 క్లారిటీ నెంబర్ కొద్దిగా రౌండ్ ఫిగర్ తీసుకోవడానికి ట్రై చేయాలి అనమాట. సో కాబట్టి 108 × 66 చేసామనుకోండి. ఓకే, 6600. ఓకే, అలానే 6600 66 × 8 చేసామనుకో 480 + 48 అండి. ఓకేనా, 480 + 48 చేసామనుకో 528 అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 7128 అట్లా వస్తుంది అనమాట. సో దానికి దగ్గరగా ఉండదు ఆన్సర్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 7056 మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 77 చూడమ్మా. ఎస్ఎస్సి పరీక్షలో దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థులు 720 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. ఎస్ఎస్సి పరీక్షలో దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థుల్లో 720 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. 1080 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. అంటే 720 మెంబర్స్ అండ్ 1080 అంటే మొత్తం కూడా 1800 మెంబర్స్ హాజరు అవ్వలేదండి. అప్లై చేసిన వాళ్ళు కనుక తీసుకుంటే ఎవరు ఇది ఎస్ఎస్సి కదా, ఎస్ఎస్సిలో అప్లై చేసిన వాళ్ళు ఎంత ఉన్నారు 72 ఉంది కదా. అంటే 7200లో చూడండి 7200 మెంబర్స్ అనుకుంటే 1080 + 720 చేస్తే మొత్తం ఎంత 1800 మెంబర్స్ హాజరు అవ్వాలి. అంటే 1800 మెంబర్స్ హాజరు అవ్వలేదంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ 5400 కదా మనకి వచ్చిన వాళ్ళు. ఓకే, దానిలో సార్ చూడండి ఇక్కడ మనకి అదే దరఖాస్తు చేసుకున్న మొత్తం మీద ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతాన్ని కనుగొనండి అన్నాడు.
అంటే మనకి దరఖాస్తు చేసిన మొత్తం విద్యార్థులు 7,200 అండి. పరీక్షకు హాజరైన వాళ్ళు 5,400. దానిలో పాస్ అయిన పర్సెంట్ 96% అనమాట. అంతే కదా. మరి ఎవరైనా ఈ 7,200 అంటే అప్లై చేసిన వాళ్ళు 7,200, పరీక్షకు హాజరైంది 5,400, దానిలో పాస్ అయిన పర్సెంట్ 96%. 5,400 ఇంటూ 96/100 7,200. ఓకే, ఇంటూ 100 చేయను. 00 00 00 క్యాన్సిల్ అన్న. ఓకే, 24 3s 24 4s 354లో 18 టైమ్స్ పోవడం వల్ల 18 4 వాల్యూ ఎంత 72 కదా. సో కాబట్టి 77కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్. 77కి ఏ ఆప్షన్ ఆన్సర్ అంటే 7,200 నుంచి 1,800 మైనస్ చేస్తే 5,400. 5,400లో ఎంత పర్సెంటేజ్ మనకి పాస్ అయింది? 96%. 5,400 96/100 7,200 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత? 72%. 72% మన ఆన్సర్ అనమాట. 72కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్. ఆ తర్వాత 78 చూడండి. ఇఫ్ ఇన్ ద డిఫెన్స్ ఎగ్జామ్ టోటల్ 2,400 స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎగ్జామినేషన్ అన్నాడు. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్ ఇన్ ద డిఫెన్స్ ఎగ్జామ్ ఈజ్ వాట్ పర్సెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అప్లై స్టూడెంట్స్ ఇన్ డిఫెన్స్ ఎగ్జామ్ అప్రాక్సిమేట్ అన్నాడు. డిఫెన్స్ పరీక్షలో మొత్తం 2,400 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులు అయితే డిఫెన్స్ పరీక్షలో హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య డిఫెన్స్ పరీక్షలో దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థులు ఎంత శాతం అని అడుగుతున్నాడు. రైట్, చూడండి ఇక్కడ మొత్తం కూడా హాజరు డిఫెన్స్ పరీక్షలో మొత్తం 2,400 మంది విద్యార్థుల పరీక్షలో ఉత్తీర్ణులు అయితే అన్నాడు. 2,400 మెంబర్స్ డిఫెన్స్లో పరీక్షలో ఉత్తీర్ణులు అయితే అన్నాడు. సో డిఫెన్స్ కనుక తీసుకున్నాం మనకు డిఫెన్స్లో ఎంత పర్సెంటేజ్ మంది ఇక్కడ 48% కదా. అంటే పాస్ పర్సెంట్ 48%. మనకి ఇచ్చిన వాల్యూ 2,400. 48% 2,400 అయితే 100% ఎంతో కనుక్కోండమ్మా. 100% కనుక్కుంటే ఎంత వస్తుంది ఇక్కడ? ఇది 5,000. ఈ 5,000 ఎవరంటే అప్పేర్ అయిన వాళ్ళు 5,000. మనకి అప్పేర్ అయిన వారు వీళ్ళు, అప్లై చేసిన వాళ్ళు వేరు. ఈ 5,000 అనేది అప్లై చేసిన వాళ్ళు ఎంత పర్సెంట్ అంటున్నాడు అంటే ఈ 48 కన్నా ఇది ఎబోవ్ ఉంది. అంటే 48 50 52 54 ఎబోవ్ ఉందండి ఇక్కడ. అంటే ఇది 5,000 డివైడ్ బై ఇలా రాయాలా 5,000 డివైడ్ బై అప్రాక్సిమేట్ వాల్యూ ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ తీసుకోండి. 5,500 ఇంటూ 100 చేయడం. 5,000 డివైడ్ బై 5,500 ఇంటూ 100 చేయను. ఇది 0 0 క్యాన్సిల్. ఇది 5 10s 5 11s అన్నా మనకు. ఇది వాల్యూ మొత్తం కూడా ఏమొద్దాం ఇక్కడ మనకి ఇది 1000/11 అనమాట. ఓకే, చూడు ఇక్కడ మనకి 11 9s 99 అంటే 90% కన్నా ఎబోవ్ అనమాట. 90% కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అండి. అంతే. 48% 2,400 అయితే 100% 5,000. 5,000 5,500లో ఎంత శాతమో కావాలి కాబట్టి 5,000 డివైడ్ బై 5,500 ఇంటూ 100 చేయడమా 90% ఎబోవ్ రావాలి. అంటే 91% ఆన్సర్ అనమాట. 78కి ఆన్సర్ ఏంటి? డి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 79 అండి. 79 చూడు. ఇన్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్ 83 1/3% ఆఫ్ టోటల్ అప్లైడ్ స్టూడెంట్స్ అపియర్ ఇన్ ది ఎగ్జామ్. ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ పాస్ బ్యాంక్ ఎగ్జామ్ అన్నాడు. బ్యాంకింగ్ పరీక్షలో 83 1/3% దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బ్యాంకింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థులను కనుగొనండి అన్నాడు. రైట్. బ్యాంకింగ్ పరీక్షలో 83 1/3% దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నాడు. అంటే బ్యాంకింగ్ అనేది మనం తీసుకుంటే బ్యాంకింగ్లో ఎంత ఉందో ఇక్కడ 96 కదా. అంటే 9,600లో చూడండి ఇక్కడ మనకి 83 1/3% ఇది అటెండ్ అయ్యారంట. 83 1/3 అంటే 3 × 83 అన్నా మనకు ఎంత 249 250 కదా. అంటే ఇది వాల్యూలో 250/300 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అదే బ్యాంకింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థులు కనుగొనండి అన్నాడు. అంటే వీళ్ళలో పాస్ అయిన పర్సన్ ఎంత చూడక మనకి ఇది అప్రాక్సిమేట్గా 72 కింద ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా 70% వేసుకుందాం. ఇంటూ 70/100 చేయాలి. 96 100 అనే వాళ్ళు ఎవరు అప్లై చేసిన వాళ్ళు, దీనిలో హాజరైన వాళ్ళు పాస్ అయిన పర్సెంటేజ్. ఇది క్యాలిక్యులేషన్ చేయండి. 00 00 క్యాన్సిల్ అయితే 3 అనేది దీనిలో 32 టైమ్స్ పోద్ది అన్నట్టు. ఓకే, 55 52 అన్నట్టు 2 అనేది దీనిలో 16 టైమ్స్ పోతుంది. 16 5 మనకి ఎంత 80 ఇంటూ 70 చేయనమ్మా. అంటే ఎంత వస్తుంది? ఇది 5,600. 5,600 అనేది అప్రాక్సిమేషన్ వాల్యూ, దాని దగ్గరగా ఉన్న వాల్యూ ఆన్సర్ కాబట్టి 5568 మన ఆన్సర్ అండి. అంటే మనం 70ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ తీసుకున్నాం. మరి మిడిల్లో ఉంటే మరి ఎలా తీసుకుంటాం? మరి అంత యాక్యురేట్గా మనం తీసుకోలేం కదా, కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను మన 72 కొద్దిగా దిగు ఉంది కాబట్టి 71 తీసుకోవాలి. 71 తీసుకుంటే క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది కాబట్టి 70%గా తీసుకోమని చెప్తున్నాను అంతే. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నాం ఇక్కడ మనకి
In the CTET exam, today in the CTET exam, 83.2% appear boys and 70% of appear girls passed the exam అన్నాడు. If the ratio of appeared girls to the appeared boys is 2:1 and the total 2232 students passed in CTET exam, then find the ratio of total applied students to the total appeared girls in CTET exam అన్నాడు. CTET పరీక్షలో హాజరైన బాలులో 83.2% మంది మరియు హాజరైన బాలికలో 70% మంది పరీక్షకు హాజరయ్యారు. CTET పరీక్షలో హాజరైన అమ్మాయిలు మరి హాజరైన అబ్బాయిల నిష్పత్తి 2:1. అయితే మరియు మొత్తము 2232 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైతే CTET పరీక్షలో దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థుల నిష్పత్తికి హాజరైన మొత్తం అమ్మాయిల నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ ప్రకారం ఇక్కడ వీళ్ళు బాయ్స్ అన్న, వీళ్ళు గర్ల్స్. బాయ్స్ గర్ల్స్కి రేషియో 1:2, అయితే గర్ల్స్ బాయ్స్ రేషియో ఎంత 2:1 అన్నాడు. ఈ గర్ల్స్ ఉన్నారు కదా, వీళ్ళు 70% పాస్ అయ్యారంట, వీళ్ళలో 83.2% పాస్ అయ్యారంట. ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేస్తే మనకి ఖచ్చితంగా అప్పైర్ అయిన క్యాండిడేట్స్ వస్తారు. 2 × 70 అంటే 140 + 83.2 అన్న. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వాల్యూ అనేది ఎంత వస్తుందంటే ఇది 223.1. ఇది మన ప్రకారం అయితే వాడిచ్చిన టోటల్ ఓకే అపేర్ క్యాండిడేట్స్ ఇచ్చాడు మనకి 2232 ఇచ్చాడు, అంటే టోటల్ పాస్ అయిన వాళ్ళని వాడిచ్చాడు అనమాట. అంటే టోటల్ 2232 స్టూడెంట్స్ పాస్ ఇన్ CTET ఎగ్జామ్ అన్నాడు. అంటే ఇప్పుడు గర్ల్స్లో 2 పాస్ 70% పాస్ అయితే బాయ్స్ 1 పార్ట్లో 83.2% పాస్ అయ్యారంట. 223.2కి మనకి 2232 అయితే ఓకేనా, మనం చూడమా 223.2కి 2232 అయితే నువ్వు కనుక కనుక్కుంటే సచ్చోండి ఇక్కడ మనకి ఇప్పుడు 1 పార్ట్ కనుక్కున్నాం అంటే 100% కనుక్కున్నాం అనుకోమా, ఎంత వస్తుంది ఇక్కడ మనకి 1000. వీళ్ళు బాయ్స్. అలానే 200% కనుక్కున్నాం అనుకోమా, ఎవరు వస్తారు ఇక్కడ మనకి, వీళ్ళు గర్ల్స్ అండి 2000. అంటే 2000 ఏమన్నా గర్ల్స్, 1000 మెంబర్స్ ఏమో బాయ్స్, 2000 మంది అమ్మాయిలు, 1000 మంది అబ్బాయిలు. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే మళ్ళీ అడిగే వచ్చినంటే అసలు ఉన్న అప్పేర్ అయిన వాళ్ళకి మరియు గర్ల్స్కి రేషియో ఎంతో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి మొత్తం విద్యార్థుల నిష్పత్తికి హాజరైన మొత్తం అమ్మాయిల నిష్పత్తికి మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు. రైట్, అంటే మొత్తం విద్యార్థులు అన్నాడు కదమ్మా, మొత్తం విద్యార్థులు అనే వాళ్ళు ఎంత 3600 కదా. వాడు ఏమన్నా అంటే 3600కి తర్వాత 2000కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం హాజరైన విద్యార్థులు 3600, మనకి ఇక్కడ మనకి ఉన్న వాళ్ళు మనకి మొత్తం అమ్మాయిలు 2000 మంది. 3600కి 2000కి రేషియో చెప్తే మన 0 క్యాన్సిల్ అయిపోతే 2 18s 2 10s, అలానే 2 9s 2 5s. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అవుతామా, ఇక్కడ 9:5 9:5 మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 80కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. గర్ల్స్ బాయ్స్ రేషియో 2:1 అన్నాడండి. వీళ్ళు ఎవరు, వీళ్ళు అపేర్ అయిన వాళ్ళు. గర్ల్స్ 70% పాస్ అయితే బాయ్స్ 83.2 అండి. 2 × 70 + 1 × 83.2 అంటే 23.2 వాళ్ళు పాస్ అయిన వాళ్ళు. 2232 మనం పాస్ అయిన వాళ్ళు. 100% కనుక్కుంటే వీళ్ళు 1 అంటే 100, 2 అంటే 200. అమ్మాయిలు 2000, వీళ్ళెవరు 2000 అప్పేర్ అయిన వాళ్ళు. నాకు ఏమన్నా అంటే అప్పేర్ అయిన అమ్మాయిలకి ఓకే అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి మధ్య రేషియో అడిగాడు. కాబట్టి 3600 2000 రేషియో కనుక్కుంటే ఎంత రేషియో ఎంతమా 9:5. సో కాబట్టి 90కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్, సారీ 80కి ఆన్సర్ ఏంటంటే 9:5, ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ.